సుపరిపాలన తొలి అడుగులో భాగంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప గారి ఆధ్వర్యంలో ఈ రోజు అయితే జనం అంతకు అయితే వెళ్తున్నారు. అలాగే సుపరిపాలన సంవత్సరం పాలన ఏ విధంగా ఉందంటూ ప్రజల అభిప్రాయం అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చినరాజప్ప గారు మాజీ హోంమంత్రి మాట్లాడే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, సుపరిపాలన తొలి అడుగు ఉంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు, ఏ విధంగా ఉంది సార్ స్పందన? చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సర కాలం పూర్తయింది. సంవత్సర కాలంలోని కూడా మన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఇవన్నీ కూడా ప్రజల దగ్గర తీసుకెళ్ళి చెప్పండి, అలాగే ప్రజలు ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలు తెలుసుకోండి అని చెప్పి మమ్మల్ని తొలిడుగడి కార్యక్రమంలో సుపరిపాలన తొలిడుగు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇవాళ గ్రామాలన్నీ కూడా తిరుగుతున్నాం. ఇవాళకి 28 రోజులు అయింది. ఇవాళకి బ్రహ్మాండంగా స్పందన. 28 రోజులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. మేమన్నీ కూడా ప్యాంప్లెట్ ఇచ్చి మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము గవర్నమెంట్ వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి ఒక ప్యాంప్లెట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లోనే. ఇప్పుడు అదే ప్యాంప్లెట్ కూడా పట్టుకెళ్ళి ఇగో మేము చేసాం, ఈ అన్ని పెన్షన్లు ఇచ్చాం, అలాగే కార్యక్రమాలు అన్నీ కూడా చేసామని చెప్పి పట్టుకెళ్ళి ఇలా ప్యాంప్లెట్ ఇచ్చి మేము జనం మళ్ళీ అందరి దగ్గరికి వెళ్తాం. మనం ఇచ్చిన అందరూ కూడా హ్యాపీగా మీరు ఇప్పుడు అన్నీ కూడా మనం ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చేశారని చెప్పి అందరూ కూడా ఇలా బాగా రెస్పాన్స్ వచ్చింది. పెద్ద ఎత్తున మీటింగ్లు జరుగుతున్నాయి. మీటింగ్ చెప్పిన పెద్ద ఎత్తున జనం వస్తున్నారు. అందరూ కూడా సమస్యలు చెప్తున్నారు. ఆ సమస్యల పరిష్కారం చేయడం మేము కృషి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అయితే, పవన్ కళ్యాణ్ గారు అయితే, అలాగే లోకేష్ గారు అయితే ఇలా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, రైల్వే జోన్ కానీ, ఈ స్టీల్ ప్లాంట్ కానీ, ఇవన్నీ కాకుండా ఇలా మనకి ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మరి 6 పాయింట్లు ఏదైతే ఉందో ఆ 6 పాయింట్లు కూడా మేము పూర్తి చేసి ఇవాళ ప్రజల దగ్గరికి రావడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అనేక ఇండస్ట్రీలు తీసుకురానికి ఇలా ఇతర దేశాలకు వెళ్ళి అనేక ఒప్పందాలు చేసుకుని 10 లక్షల ఉద్యోగ 10 లక్షల కోట్ల రూపాయలతోటి ఇవాళ కార్యక్రమం తీసుకోవడం అనేది. అలాగే ఇవాళ అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదే కాకుండా ఇవాళ నా నియోజకవర్గంలో కూడా ఇవాళ మేము రాష్ట్రంలో అవి జరిగినాయి. నా నియోజకవర్గంలో ఇప్పుడు ఇవాళ 100 కోట్లతోటి నేను అభివృద్ధి ఈ సంవత్సర కాలం చేశాను. గ్రామానికి కావాల్సిన రోడ్లన్నీ కూడా కల్పించాను, మంచినీటి సౌకర్యం కల్పించాను. ఇవాళ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ గ్రామానికి వచ్చినప్పటికి ఈ గ్రామానికి ఇవాళ ఒక మంచినీటి సౌకర్యం కల్పించాం. రోడ్లు ఇవాళ 2 రోడ్లు ఇచ్చాం. 2 రోడ్లు కూడా పూర్తయి ఇవాళ ఓపెన్ కూడా పెట్టాం, మంచినీటి కూడా ఓపెన్ పెట్టాం. అలాగే అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలోనూ కూడా ఏదో కార్యక్రమం చేసి గ్రామం చేసామని చెప్పి ఇవాళ మేము గర్వంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇవాళ ఏ సమస్యలు ఉన్నాయో సమస్యల పరిష్కారమే కాకుండా సీఎంఆర్ నిధులు కానీ ఎవరైనా సీఎంఆర్ నిధులు ఎవరైనా ఆపరేషన్ చేసుకుంటే పేదవాళ్ళందరూ కూడా ఇవాళ మేము పంపించి ఇవాళ డబ్బులు పట్టుకొచ్చి ఇవాళ ప్రజలకు అందించడం. అంత పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల కోసం సంక్షేమం కోసం ఇవాళ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఖర్చు పెట్టి ఇవాళ 5 సంవత్సరాలు కూడా ఇంకా ఏ పనులు ఉంటే ఆ పనులు కూడా 100% చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే సూపర్ 6 అమలు చేయడం లేదు అని చంద్రబాబు మోసాలంటూ కూడా వైసీపీ ఇంటికి వెళ్తుంది. అలాగే ఎటువంటి అనుభవం ఎదురవుతుందండి? అసలు అది ప్రజల్లో లేదు కదా. వీళ్ళు బయటికి వెళ్ళి చెప్తున్నారు తప్పించి సూపర్ 6 వీళ్ళందరినీ అడిగాం. ఇలా మా వస్తున్నాయి కదా పెన్షన్, తల్లి కొందరు పడ్డది కదా, పెన్షన్ వస్తున్నాయి కదా. బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇస్తానన్నాడు. రైతానికి ధాన్యం కొన్నారు, ఇచ్చాడు. ఇంకా కొనేది ఒక్క బస్సు ఒకటి లేట్ అయింది. బస్సు కూడా ఆగస్టు 15 చెప్పి డేట్ ఇచ్చి ఆ డేట్కి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వాళ్ళు ఇంకేం చెప్తారు వాళ్ళు. ఈవేళ దీని మీద కౌంటర్గా ఈవేళ మళ్ళీ వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఇది జరగలేదు, అది జరగలేదు, మీకు సూపర్ 6 జరగలేదు అని చెప్తుంటే అందరూ కూడా మాకు అన్నీ పడ్డాయి, చంద్రబాబు బాగా చేస్తాడని చెప్పి మహిళలు కూడా సహా ఈవేళ వైసీపీ నాయకులు సమాధానం చెప్తాం. అంటే ఇవాళ మరి వీళ్ళు ఎక్కడ తలకాయ పెట్టుకుని నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఇంకానే అన్ని పనులు జరుగుతున్నాయి, ఎక్కడికి చెయ్యాలి, ఇంకా చేయలేదు, పూర్తవుతుందని చెప్పను. అన్నీ కూడా పూర్తి చేద్దాం. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాలను కూడా ఇక సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. పెద్దాపురంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఒక ప్రచారం అయితే మరొకసారి ఇదంతా పునరావృతం అవుతుంది. పెద్దాపురంలో ఇంకా వ్యభిచార రూపాలు ఉన్నాయంటూ కూడా వచ్చిన దాన్ని మీరు ఏ విధంగా పెద్దాపురం ఎమ్మెల్యేగా ఏ విధంగా చెప్తారు? నేను 14లో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి కూడా పెద్దాపురంలో వాతావరణం మార్చి పెద్దాపురంలో డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్, ఆఫీసులు అన్నీ కూడా వచ్చి ఒక టౌన్ వాతావరణంలో తీసుకొచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ చేసాం. దాని కూడా ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే మీరు చెప్పేదన్నీ కూడా లేదు. లేకపోయినా ఈవేళ వైసీపీ వాళ్ళది 14లో మీరు లేనప్పుడు 5 సంవత్సరాల్లో కూడా జరిగిన సంఘటన కొంత జరిగి ఉండొచ్చు. దాని మీద ఎప్పుడు జరిగిన సంఘటన మళ్ళీ మా మీద వెళ్ళి రుద్ది ఇప్పుడు ఏదో జరిగిపోయినట్టుగా చూపెడుతున్నారు.
పెద్దాపురం ప్రతిష్ట కానీ మా పరిస్థితి కానీ దెబ్బతీసే విధంగా ఉంది. పెద్దాపురం అయితే ఈవేళ డెవలప్మెంట్ మీద ఉంది. ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా జరుగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, పార్కులు ఉన్నాయి. ఇవాళ పెద్దాపురం అంతా కూడా వాతావరణం మారిపోయింది. అదేమీ లేదు. ఏదైనా సరే అలాంటి విషయాలు ఎవరైనా కానీ దాన్ని ఎవరైనా ప్రెస్ వాళ్ళు కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద కేసులు తప్పవు. ఎందుకంటే లేని తీసుకొచ్చి ప్రజల మీద దుద్దడం, పెద్దాపురం ఇమేజ్ని పాడు చేయటం మేము ఊరుకునే పరిస్థితి లేదు. సీరియస్గా ఉన్నాం. నిన్న మొన్న కూడా అక్కడ ప్రజలందరూ కూడా తిరగబడ్డారు, మీటింగ్లు పెట్టారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కంప్లైంట్లు ఇచ్చారు, కేసులు పెట్టారు. మరి ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యక్తులందరినీ కూడా సీరియస్గా తీసుకుని మరి ఇలాంటి రాకుండా చేయలేదు. ఎందుకంటే ఒక పట్టణం కానీ ఒక వ్యక్తి కానీ ఒక కులం కానీ దాని మీద బ్యాడ్ చేసే విషయాలు ఉండకూడదు, బ్యాడ్ జల్లకూడదు. జడ్జిమెంట్ సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళ సూర్యపల్లి సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇదే చెప్తున్నారు, మేమంతా విద్యావంతులేమో అటువంటి మానేసామని చెప్తున్నారు. సూర్యపల్లి కమ్యూనిటీ నేను పెద్దాపురంలో కమ్యూనిటీలు ఇచ్చాను. నేను ఎందుకు ఇచ్చాను? సమాజంలో మారేరు, పిల్లల్ని చదివించుకున్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, బ్రహ్మాండంగా చదువుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఆ కమ్యూనిటీని మరి కించిపరిచే విధంగా మొన్న కూడా మాట్లాడటం జరిగింది. దాన్ని ఖండించాం కూడా, మనందరం ఖండించాం, కేసులు కూడా పెడతామా. అంతే తప్పించి సూర్యపల్లి కమ్యూనిటీ ఇవాళ ప్రజలు అన్ని కమ్యూనిటీతో సమానంగా ఇవాళ ముందుకెళ్తున్నారు. పిల్లలు చదువుల్లో కానీ అలాగే ఇంజనీర్ ఉద్యోగాల్లో కానీ వీళ్ళందరూ కూడా ముందడుగు ఇచ్చారు. ఎక్కడ కూడా తప్పు జరగకుండా మా కమ్యూనిటీని గౌరవం పెంచుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు కూడా పనిచేస్తాం. మేము కూడా ఎమ్మెల్యేగా నేను కూడా వచ్చిన కాడి నుంచి కూడా అలాంటిది ఏమి జరిగితే ఊరుకోనని చెప్పి బహిరంగంగా చెప్పాను. ఇప్పుడు జరిగిన దాని మీద కూడా సీరియస్గా తీసుకున్నాం. అదేదో పాత గవర్నమెంట్లో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇప్పుడు చూపెట్టి ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేయట్లేదు. ఎవడైనా మాట్లాడాడంటే మొత్తం వాడి మీద కేసు ఆడేసే పరిస్థితి కూడా ఇవాళ ఉంది. దీని వెనకాల కుట్ర ఉందంటారా? ప్రధానంగా కుట్ర లేకుండా ఎందుకు వైసీపీ నాయకులు ఇక బాగా జరిగిపోతుంది, గవర్నమెంట్ బాగా చేస్తున్నాడు, మేము బాగా చేసేస్తాం, ఏదో బ్యాడ్ వేయాలి. దీనంత మాత్రం బ్యాడ్ వేసిన ఊరుకో మేము ఖచ్చితంగా ఖండించాం. మేమే ఉద్యమంగా తీసుకుని ఎక్కడైనా సరే ఎవరైనా సరే దీని మీద ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారంటే మాత్రం కేసు పెట్టి ఇలా జైల్లో పడేంత. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రధానంగా ఏదైతే పెద్దాపురంలో జరిగిన ఘటనపై కూడా ఆయన అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే సూర్యబలి సంఘాల వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, విద్యావంతులు అలాగే విద్యావంతులైన ఎంతమంది ఉన్నారు, ఇటువంటి వృత్తి కూడా మానేస్తామని చెప్పిన నేపథ్యంలో వాళ్ళకి కూడా ఇక నేను 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కూడా పనిచేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళకి అన్ని విధాలుగా కూడా డెవలపింగ్తో పాటు వాళ్ళకి కమ్యూనిటీ హాల్ కూడా సెలెక్ట్ చేసి అన్ని విధాలు కూడా ఆదుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడైతే పెద్దాపురం అటువంటి వృత్తి చేయడంలో కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళంతా కూడా పిల్లలు విద్యావంతులు అయ్యారు. కానీ ఈ విధంగా మరొకసారి ప్రచారం చేయడం సరైనది కాదు. పెద్దాపురంలో అటువంటి ఆనవాళ్ళు లేవు. నేను ఉండగా ఎటువంటి కూడా జరగనీయకుండా ఉండేందుకు కూడా తగు చర్యలు కూడా చేపడుతున్నప్పటికీ కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క వైసీపీ కుట్రపూరితంగా ఇటువంటి మరొకసారి నియోజకవర్గం అలజడి సృష్టించే విధంగా కూడా కుట్రపూరితంగా కొంతమంది ఈ విధంగా చేస్తున్నారని కూడా నిమ్మకాయల చంద్రజాప్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. మరొకసారి మరి చూసుకుంటే ఈ యొక్క సుపరిపాలన తొలి అడుగులో భాగంగా వెళ్తుంటే అందరూ కూడా ఆదరిస్తున్నారు. అలాగే గత వైసీపీ నాయకులు వెళ్ళి దీనికి ధీటుగా చేస్తున్నటువంటి దానికైతే వాళ్ళైతే ప్రజల నుంచి అయితే వాళ్ళకి రివర్స్లో వాళ్ళకైతే కౌంటర్ అయితే అందుతుందని, అలాగే వాళ్ళ నుండి వ్యతిరేక భావం అయితే కలుగుతున్నటువంటి పరిస్థితులు కోనసీమ జిల్లాలో కూడా కనబడుతున్నాయని కూడా నిమ్మకాయల చంద్రరాజు అయితే చెప్తున్నారు. అలాగే ఒక 1 year పాలనలో చంద్రబాబు చేసినటువంటి సూపర్ 6 హామీలన్నీ కూడా నెరవేర్చి వస్తుంటే చూసి వారంలోకే ఇటువంటి దుష్ప్రచారాలు అయితే వైసీపీ అయితే ఉద్దేశపూర్వకంగా చేస్తుందని కూడా మాజీ హోంమంత్రి నిమ్మకాయల చంద్రరాజు అయితే చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునున్న తాజా పరిస్థితి కెమెరాతో ప్రకాష్ RTV పెద్దాపురం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.